సరాసరి మీరు ఇటు వెళితే బాస్ నంబర్ 1 దగ్గరికి వెళ్తారు. కమాలండి. సారీ సార్, బాస్ దగ్గర నుంచి ఆహ్వానం మీ ఒక్కరికి మాత్రమే. మిసెస్ కిషోర్ ఇక్కడే ఉంటారు. ఓకే. Welcome, Agent 116. I am Dharmaraj. Glad to meet you. నన్ను ఎందుకు పిలిపించావు? నువ్వు చాలా తెలివిగలవాడవని, కటికుడవని, మాతో కలుస్తావని. జరుగుతున్న అరాచకానికి, దేశద్రోహానికి మూలకారకుడైన తెర వెనక వ్యక్తివి నువ్వేనన్నమాట. నన్ను కళ్ళారా చూడగలిగిన అదృష్టవంతుడు నువ్వు ఒక్కడవే. అందరికీ నేను వినిపిస్తానే గాని కనిపించను. దేశంలో ఇలా అలకల్లోలం సృష్టించడంలో ఏమిటి నీ ఉద్దేశం? ఈ దేశమే కాదు, ఈ ప్రపంచమే నాది కావాలి. ఈ సృష్టిని నేను ఏకఛత్రాధిపతిగా అయ్యాలి. అదే నా లక్ష్యం. నా లక్ష్య సాధనకు మేధావుల కృషి అవసరం. అందుకే మేధావులు, సైంటిస్టులు ఉన్న విమానాల్ని నా స్కైలాబ్కు ఆకర్షింపజేస్తున్నాను. వాళ్ళ చేత నాకు కావలసిన పనులు చేయించుకుంటున్నాను. నీ ఆశ నీకు వినాశనాన్ని తెస్తుంది. నన్ను హెచ్చరించగలిగే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నించి దెబ్బతిన్న వాళ్లను తమ మనుషులే వెన్నుపోటు పొడిచారు. ఇక్కడ ప్రతి మనిషిని నేను 1000 కళ్ళతో చూస్తుంటాను. నన్ను మోసం చేయాలని ప్రయత్నించిన వాళ్లను మరుక్షణమే మసి చేస్తాను. ఇన్ని దేశాలకి, ఇన్ని కోట్ల మందికి శత్రువుపై నువ్వేం సాధించాలని? ఈ సృష్టి సమూలంగా నాశనమైన తర్వాత నా ఆజ్ఞలు పాటించే జీవకోటిని సృష్టిస్తాను. నాదైన ప్రపంచాన్ని నిర్మిస్తాను. నీ ఆయుష్ మరో 2 పదులకు మించని నువ్వు ఈ ప్రయత్నంలో అపజయం పొందగలవని ఖచ్చితంగా చెప్పగలను. నాకు అపజయమా? నాకు అపజయం కలగాలంటే ముందు ఈ విశాల ప్రపంచమే అంతం కావాలి. నీ చావును నువ్వే ఆహ్వానిస్తున్నావు. నన్ను తాగితే చావే చచ్చిపోతుంది. అది నీ అహంకారం కాదు, నా ఆత్మవిశ్వాసం. నీతి, న్యాయం నా పక్కనున్నాయి. అన్యాయం, అక్రమం వాటిని ఎప్పుడూ గెలవలేవు. నువ్వు నా చేతిలో ఓడిపోక తప్పదు. ఈ గదిలో నిన్ను నేను ముట్టుకోకుండా మసి చేయడానికి నాకు క్షణం పట్టదు. అయినా నిన్ను నేను చంపాను. ఎందుకో తెలుసా? నువ్వు బయటికి వెళ్ళి నా శక్తిని నీ ప్రభుత్వానికి, కుళ్ళి మురిగి చచ్చి పుచ్చిపోయిన నీ సమాజానికి నువ్వు తెలియజేయాలి. ఇక్కడి నుంచి నన్ను పంపితే తక్షణమే మంది మార్బలంతో వచ్చి నీ అంతం చూడని నమ్మకం ఏమిటి నీకు? నువ్వా? ఇంపాసిబుల్. నువ్వే కాదు, నీ ప్రభుత్వమే కదులొచ్చి సముద్రంలో 1000 సబ్మెరైన్ల సహాయంతో వెతికినా నా ఉనికి మీరు తెలుసుకోలేరు. ఈ క్షణాల హిందూ మహాసముద్రంలో ఉన్న నా స్థావరాన్ని రెప్పపాటులో అరేబియా సముద్రంలోకి మార్చగలను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు నాగుపెట్లో ఉన్నాయి. విజ్ఞానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసింది మానవాళి వినాశనానికి కాదు, లోక కళ్యాణానికి. పళ్ళు కోసే కత్తికి ప్రాణాలు తీసే శక్తి కూడా ఉంది. ఆ కత్తిని మీరు పళ్ళు కోయడానికి ఉపయోగిస్తున్నారు, నేను ప్రాణాలు తీయడానికి ఉపయోగిస్తున్నాను. దట్స్ ఆల్. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. యూ క్యాన్ గో. మా రోజు నిన్ను హోటల్లో క్షేమంగా దింపి మరీ వస్తుంది. బాయ్. వెళ్లే ముందు ఒక్క మాట, లొంగిపోవటానికి నీకు ఇదే చివరి అవకాశం. నాకు అడు చెప్పి ప్రాణాలతో బ్రతకడానికి కూడా నీకు ఇదే ఆఖరి అవకాశం. అనవసరంగా నోరు జారి ప్రాణాలు పోగొట్టుకో. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఓకే. ఇట్స్ ఎ ఛాలెంజ్ బిట్వీన్ అస్. నేనేం చేయగలను నేను చేస్తాను, నువ్వేం చేయగలవో నువ్వు చేయి. గుడ్ లక్. గుడ్ లక్ నాకు కాదు, నీకు కలగాలని నీ భగవంతుని ప్రార్థించు.
ఎక్స్క్యూజ్ మీ, ఈ మోడల్ చాలా విచిత్రంగా ఉంది. ఏమిటిది? విజిటర్స్ కి చెప్పకూడదు సార్. బాస్ మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేయమన్నారు. ప్లీజ్ కమ్. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప